వాస్తుపురుష మండలం ఈ పేరు వినగానే ఒక దైవిక ప్రణాళిక గుర్తొస్తోంది కదా. ప్రాచీన భారత వాస్తుశాస్త్రంలో వాడే ఈ పవిత్రమైన గ్రిడ్ వెనక అసలు ఏముందో ఆ రహస్యాలేంటో ఈరోజు మనం చూద్దాం. అసలు ఆలోచిస్తే ఒక ఖాళీ స్థలంలో అంటే ఏమీ లేని చోట ఏకంగా 45 మంది దేవతలు ఎలా ఉంటారో వినడానికి చాలా వింతగా అసాధ్యంగా అనిపిస్తుంది కదూ. కానీ వాస్తుశాస్త్రం దీనికొక అద్భుతమైన వివరణ ఇస్తుంది. ఆ చిక్కుముడినే మనం ఇప్పుడు విప్పుదాం. అయితే ఇక్కడ దేవతలు అంటే మనం అనుకునేట్టుగా విగ్రహాలు లేదంటే మనుషుల రూపంలో ఉండేవాళ్లు కాదు. వాస్తుపురుష మండలమనేది సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక స్థలాన్ని ఒక పద్ధతి ప్రకారం ఆర్గనైజ్ చేసే ఒక పవిత్రమైన గ్రిడ్. ఒక రకంగా దీన్ని ఒక ఆధ్యాత్మిక మ్యాప్ అనుకోవచ్చనమాట. సరే, మరి ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ 45 దేవతల్ని ఒక క్లియర్ స్ట్రక్చర్లో అంటే 3 ముఖ్యమైన వర్గాలుగా విభజించారు. 45 ఈ నంబర్ చాలా ముఖ్యం, గుర్తుంచుకోండి. మొత్తం వాస్తుపురుష మండలానికి ఇదే ఫౌండేషన్. అసలు ఈ నంబర్ వెనకున్న స్ట్రక్చర్ ఏంటో మనకు అర్థమైతే చాలు, వాస్తుశాస్త్రం వెనకున్న లాజిక్ మొత్తం మనకు తెలిసిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఈ 45 మంది దేవతలను ఎలా విడగొట్టారో. సరిగ్గా మధ్యలో కోర్లో ఉండేది బ్రహ్మస్థానం ఒక్కరే. దాని చుట్టూ 8 మంది దిక్పాలకులు. ఇక బయట ఆ పెద్ద సర్కిల్లో మిగిలిన 36 మంది దేవతలుంటారు. ఈ స్ట్రక్చర్తో మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ సిస్టంలోని 2 మోస్ట్ ఇంపార్టెంట్ గ్రూప్స్ గురించి చూద్దాం. అవేంటంటే, ఒకటి కేంద్రం అంటే బ్రహ్మస్థానం, రెండోది దిక్కులు అంటే దిక్పాలకుల గురించి. బ్రహ్మస్థానం పేరులోనే ఉంది, ఇది మండలానికి పవిత్రమైన కేంద్రం, అంటే గుండె లాంటిది. ఇది సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి స్థానం. అందుకే మొత్తం జీవశక్తికి ఇదే సోర్స్ అని నమ్ముతారు. అందుకే వాస్తులో దీనికింత ఇంపార్టెన్స్ అన్నమాట. అంత పవిత్రమైన స్థానం కాబట్టే దీనికోసం కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. బ్రహ్మస్థానం ఎప్పుడూ ఖాళీగా, బరువు లేకుండా, తేలికగా ఉండాలి. అందుకే అక్కడ టాయిలెట్లు, మెట్లు, బావులు ఇలాంటి బరువైనవి లేదా అపవిత్రమైనవి అస్సలు కట్టకూడదు. కంప్లీట్లీ ప్రొహిబిటెడ్. సరే, ఇక నెక్స్ట్ గ్రూప్ దిక్పాలకులు. వీళ్లే 8 దిక్కులకు గార్డియన్స్ లాంటివాళ్లు. ప్రతి దిక్కుకి ఒక దేవత అధిపతిగా ఉంటారు. అంతేకాదు, ఆ దిక్కు మొత్తం ఆ దేవత లక్షణాలనే చూపిస్తోంది. ఈ టేబుల్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, తూర్పుకి అధిపతి ఇంద్రుడు, సో ఆ దిక్కు ఎనర్జీకి, లీడర్షిప్కి సింబల్. అలాగే ఉత్తరం వైపు కుబేరుడుంటాడు, అందుకే ఆ దిక్కు డబ్బుకు సంబంధించింది. ఇక ఆగ్నేయంలో అగ్నిదేవుడు, అందుకే కిచెన్కి అది పర్ఫెక్ట్ ప్లేస్ అంటారు. చూశారా, ప్రతి దిక్కుకి దాని దేవత తాలూకు ఎనర్జీ ఉంటుంది. రైట్, ఇక ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. మరి మిగిలిన 36 దేవతల సంగతేంటి? అసలు ఈ వాస్తు నియమాల వెనుకున్న అసలు సిస్సలైన ప్రిన్సిపులేంటో చూద్దాం. ఈ మిగిలిన 36 దేవతలు కూడా చాలా స్పెషల్ క్వాలిటీస్ని రిప్రజెంట్ చేస్తారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, ఆపెహ్ అనే దేవత నీటికి, సూర్యుడు శక్తికి, సోముడు మనశ్శాంతికి, ఇలా ప్రతి దేవత ఒక గుణానికి ప్రతీక. అంటే ఒక స్థలంలో ఉన్న ప్రతి చిన్న భాగానికి ఒక స్పెసిఫిక్ ఎనర్జీ ఉంటుందని, దాన్ని ఈ దేవతలు సూచిస్తారని అర్థం. ఇక్కడే ఉందసలు విషయం. ప్రతి దేవతా స్వభావమే ఆ స్థలానికి సంబంధించిన రూల్స్ని డిసైడ్ చేస్తుంది. అంటే వాస్తులో చెప్పే నియమాలేవి ర్యాండమ్గా వచ్చినవి కాదనమాట. అదొక లాజికల్ సిస్టమ్. ప్రతి దేవత యొక్క లక్షణాన్ని ఒక ప్రాక్టికల్ గైడ్లైన్గా మార్చే అద్భుతమైన పద్ధతి ఇది. వాస్తు వెనుకున్న ఈ లాజిక్ని మనం ఈ 3 సింపుల్ స్టెప్స్లో అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్, ప్రతి లొకేషన్కి ఒక దేవత. సెకండ్, ఆ దేవతకి ఒక ప్రిన్సిపల్ అంటే ఒక లక్షణం ఉంటుంది. థర్డ్, ఆ ప్రిన్సిపల్ ఆధారంగానే ఒక రూల్ తయారవుతుంది. చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ మెథడ్ కదా. ఒక క్లియర్ ఎగ్జాంపుల్తో చూద్దాం. దేవత ప్రిన్సిపల్ ఏంటి? కుబేరుడు సంపదకు అధిపతి. దీని నుంచి వచ్చిన వాస్తు రూలేంటి? ఉత్తర దిక్కు ఫైనాన్షియల్ యాక్టివిటీస్కి, అంటే లాకర్లు పెట్టడానికో ఆఫీస్ రూమ్ కట్టుకోవడానికో బెస్ట్. చూశారు కదా, దేవత యొక్క గుణం డైరెక్ట్గా ఒక వాస్తు నియమంగా ఎలా మారిపోయిందో. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే, వాస్తుపురుష మండలం అనేది కేవలం ఒక పాతకాలకు మ్యాప్ కాదు, అదొక గైడ్. ఒక స్థలంలో ఉన్న ఎనర్జీస్ని అర్థం చేసుకుని వాటితో హార్మోనీలో బ్రతకడానికి మనకు దారి చూపిస్తోంది. ఇదంతా ఆలోచిస్తుంటే ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఇలాంటి ప్రాచీన శాస్త్రాలు మన మోడర్న్ లైఫ్ స్టైల్స్ని ఎలా ప్రభావితం చేయగలవు?